బట్టి ఈ రీతిగా కలుసుకొని ప్రభు పేరిట ప్రార్థన చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి మరి కొన్ని ఆత్మీయమైన పాఠాలు ప్రభు మనకు నేర్పించినట్లు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. రాజులైన యొక్క సమూహంలోనికి మీరు మోసుకున్న స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయం బట్టి స్తోత్ర ప్రత్యేకంగా ప్రభు అల్లూరులో మీరు ఏర్పాటు చేసిన మరి ఈసీవై టీంని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి వారి ద్వారా జరుగుతున్న పరిచయాన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు గట్టి ఫలింపు చేయండి. అనేక ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల క్షేమం కొరకు వాడుకొని మీ నామం కనపరుచుకొని ప్రార్థన చేస్తా ఉన్నాం. దీని దర్శనం కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు చదువుకున్న వాక్య భాగంలో ఉండి కొన్ని మాటలు మీరు మాకు బోధించి మీ నామం కనపరుచుకోను సమయాన్ని కూడా మీరు స్వాధీనంలో ఉంచుకున్నాము. మరి కనెక్ట్ అయిన ప్రతి సహోదరుని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మనం చదువుకునే లేఖన భాగము ప్రత్యేకంగా ఈ ప్రకటన గ్రంథంలో నేను ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానించినప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథంలో ఉండే అంశాలు, ప్రాముఖ్యమైన అంశంలో ఒక అంశం ఏమిటంటే ఆరాధన. మొదటి అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుడైన యోహానుకు అయిపోయిన ఆ ప్రత్యక్షతను బట్టి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. అలాగే 2-3 అధ్యాయాల్లో సంఘాలకు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత. అంటే ఈ సంఘాలు అంటే సాధారణంగా చాలా మంది భక్తులు ఒక్కొక్క సంఘంలో ఉన్న విషయాల్ని 7 భాగాలుగా విభజించి ధ్యానించుకుంటూ ఉంటారు. అయితే నేను 2-3 విషయాలు మాత్రమే చేస్తాను. మొదటిది ఆ సంఘం పేరు, రెండవది ఆ సంఘమునకు ప్రభువైన యేసుక్రీస్తు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానము, మూడవది ఆ సంఘములో ఉన్న పొరపాటు, ఇది మీరు దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి. నాలుగవది ఆ సంఘమునకు మెప్పు, ఆ సంఘములో ఉన్న మంచి లక్షణాలను బట్టి మరి మెచ్చుకునే విధానము, అలాగే ఆ సంఘానికి ఇవ్వబడిన వాగ్దానము. అంటే ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ఆ సంఘానికి ప్రత్యక్షపరుచుకున్న విధానము, ఆ సంఘమునకు ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి ఆయన్ని ఆరాధించే విషయాలు మాకు తెలియబడుతూ ఉంటాయండి. అలాగే 4వ అధ్యాయంలో 4 జీవులు 24 పెద్దలు ఆరాధించిన క్రమం చూస్తా ఉన్నాం. తర్వాత 7వ అధ్యాయంలో 1,44,000 మంది ముద్రింపబడ్డారు. మొదటి ఈ 8 వచనాల్లో, 9వ వచనం నుంచి ఆఖరి 17వ వచనం చూసినట్లయితే సారీ 5వ అధ్యాయం దాటిపోయినగా 5వ అధ్యాయంలో క్రొత్త పాట ఉంది. క్రొత్త పాట, ప్రత్యేకంగా క్రొత్త పాట, కొత్త కీర్తన అనే 2 మాటలు ఉన్నాయి. క్రొత్త పాట, ఇది 5వ అధ్యాయము 9, 10 వచనాలు కలిసే ఉన్నాయి. ఏంటో క్రొత్త పాట అంటే, మీరు మరి మమ్మల్ని కొన్నావు, నీ రక్తం ఉంచి కొన్నావు, రాజులైన యాజక సమూహము చేసుకున్నావు, మీతో కూడా వెళ్తాము అని వాళ్ళు ఆరాధించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. అలాగే లెక్కింపజేయని కోట్ల కొలది దేవదూతలు ఆయన ఆరాధించిన ఆరాధన. తర్వాత సర్వ సృష్టి కూడా ఆయన్ని ఆరాధిస్తున్న విధానం ఒకటి రాయబడతా ఉంది. సర్వ సృష్టి అన్నప్పుడు మరి ప్రత్యేకంగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 18వ వచనం చూసినట్లయితే, సృష్టి యావత్తు మూలుగుతూ ఉందని రాయబడింది. అయ్యా, ఏమి సృష్టి పాపం చేసిందా? సృష్టి పాపం చేయలేదు, కానీ
ఆదాము చేసిన పాపను బట్టి సృష్టి కూడా లోనైపోయి ఇప్పుడు ముడుగుతూ ఉంది. రేపు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సృష్టి కూడా విమోచనం పొంది ఆయన ఆరాధిస్తారనమాట. సర్వ సృష్టి ఆయన్ని ఆరాధించే క్రమం అక్కడ రాయబడతా ఉంది. 7వ అధ్యాయంలో 1,44,000 మంది ముద్రింపబడ్డారు. మరి వారు ఆరాధించిన ఆరాధన క్రమము 14వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. అక్కడ కొత్త పాట, కొత్త కీర్తనకు కొత్త పాట. వారు పాడిన కొత్త పాటలు ఏంటో అంటే 15వ అధ్యాయము 2వ వచనం నుంచి కలిసే ఉన్నాయి. మరి మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తన అంటే ఇశ్రాయేలు జనాంగం నుంచి విమోచింపబడిన ఆ 1,44,000 మంది వారు మాత్రమే ఆ ఆ కీర్తన పాడగలరు గానీ, వేరే వారు కీర్తన పాడలేరు. మనం పాడలేం. ఏమిటి మనం ఇశ్రాయేలు జనాంగం కాదుగా. ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగం నుంచి శ్రమ కాలంలో రక్షణ పొందిన ఆ 1,44,000 మంది పాడిన కీర్తన. మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తన. అది 7వ అధ్యాయంలో 9వ వచనం నుండి 17వ వచనం చూసినట్లయితే, అన్య జనాంగంలో నుంచి లిఖింపజాలని గొప్ప సమూహము ఆయన ఆరాధించిన క్రమం రాయబడతా ఉంది. సరే, 19వ అధ్యాయం ఇప్పుడు హల్లెలూయా అనే మాట మనం చూస్తా ఉన్నాంగా. అలా ప్రత్యేకంగా 21వ అధ్యాయము అంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం చేసే అంటే ప్రభుని విశ్వాసం నుంచి విమోచించబడిన మనం చేసే పనుల్లో ఒక పని ఏంటంటే నిరంతరము కూడా ఆయన ఆరాధిస్తూనే ఉంటాం. ఎందుకంటే మన యొక్క విమోచన నిమిత్తం దేవుడు కలిగి ఉన్న గొప్ప సంకల్పం ఒకటి తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి దేవుడు మనకు బయలుపరచబడుతూ ఉంటే నిరంతరం కూడా ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాము. అందుకని ఈ ఆరాధన క్రమాన్ని గురించి, రక్షణ భాగ్యాల గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఇంత గొప్ప రక్షణ అన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక మనం చూస్తాం. ఇంత గొప్ప రక్షణ అంట. తెలుగులో అయితే ఇంత గొప్ప రక్షణ రాయబడి ఉంది కానీ ఇంగ్లీష్ అయితే సో గ్రేట్ సాల్వేషన్ అంటే ఎంతో గొప్ప రక్షణ. ఆ రక్షణ విధానం, సంకల్పం ఒకటొకటి మనకు బయలుపరచబడినప్పుడు నిరంతరం కూడా ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాము. సరే, ప్రత్యేకంగా ఆరాధనప్పుడు ఆరాధన క్రమం గురించిన విషయము మరి అపోస్తల కార్య గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంటది. ప్రత్యేకంగా 2వ అధ్యాయంలో వారు సంఘముగా చేరి వచ్చినప్పుడు మరి చేసిన ఆరాధన ఆ ప్రారంభ దినాలు అయితే ప్రతిదినము కూడా ఇంటింట వారు మరి చేరి వచ్చి రొట్టె విరిచి ప్రభుని ఆరాధిస్తూ వచ్చే విషయం కనబడతా ఉంది. దాని క్రమేణా అపోస్తలుడు పౌలుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు అనేకం ఉన్నాయి. గ్రంథస్థం చేయబడిన ప్రత్యక్షతలు 6 గ్రంథస్థం చేయబడ్డాయి. వాటిలో ఆదివారమున సంఘముగా చేరి వచ్చినప్పుడు ఎలాగ ఆరాధించాలి, ఆ ఆరాధన క్రమము ప్రత్యేకంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం చూసినట్లయితే అక్కడ 4 విషయాలు మనకు తెలియజేయబడతా ఉన్నాయి. ఒకటేమో నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీన్ని చేయుడి అని అక్కడ రాయబడతా ఉంది. అంటే మన ప్రభుని యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఈ భూలోకానికి రాకముందు ఎంత మహోన్నతమైన స్థితిలో ఆయన ఉన్నాడో కదా. నిరంతరము కోట్ల కొలది దేవదూతల చేత యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కొనియాడబడుతున్న ఆ పరమ తండ్రి యేసుక్రీస్తు నామమున నరుడుగా ఈ భూలోకానికి వచ్చాడయ్యా. ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం సిలువలో ఘోరమైన శిక్ష ఆయన అనుభవించినాడు కదా. ఒక మాటలో చెప్పాలంటే శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగా ఎంతో ఘోరమైన భయంకరమైన శిక్ష ఆయన అనిపించాడు. రక్తబొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి సజీవులేస్తాడు. అందుకని ప్రత్యేకంగా ప్రతి ఆదివారం మనం సంఘం గారు చేర్చినప్పుడు మన కొరకు అప్పగించబడిన ఆయన శరీరానికి సాదృశ్యం ఉన్న రొట్టెలోను, మన కొరకు చిందించబడిన
ఆయన అమూల్యమైన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసంలో మనం పాలు పొందినప్పుడు ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆ పాప క్షమాపణ రక్షణ భాగ్యం బట్టి ఆయన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉంటాము. కనుక ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణ భాగ్యం అంటే మన పాపాలకు క్షమాపణ కలుగు చేశాడు. మన పేరుకి ఎదురుగా ఉండే ఆ పాపపోటు కొట్టివేసి మన పేరు పరలోకంలో జీవగ్రంథం రాసినాడు. తన పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించినాడు. నాలుగో విషయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు కూడా మనము మరి జరిగిస్తూనే ఉండవలసిందే. జరిగిస్తూ ఉన్నాం. అంటే ఆయన రాకడ జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రాకనప్పుడు మనం ఎంత గొప్ప ధన్యతను మనం పొందబోతా ఉన్నామో ఆ గొప్ప ధన్యత సర్వసాధారణ ఏమిటంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన ఆదాములో పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి పొందినాము. మనము మన క్రైస్తవ యాత్రా జీవితంలో ఈ రీతిగా మహిమలో ఎదిగి వర్ధిల్లుతాం అనమాట. ఎంతకు వర్ధిల్లాలి? యేసుక్రీస్తు ఎంత మహిమ కలిగిన వాడో ఆ మహిమలోకి మనం రావాలయ్యా. అది దేవునికి మా గొప్ప సంకల్పమా. సరే, ఎండ పరిపాలనలో కూడా మహిమలో వ్యత్యాసం ఉంటుందిలే. ఆ నిత్యత్వంలో మనందరం కూడాను యేసుక్రీస్తుతో కూడా సమానమైన ఆ మహిమలో ఉంటాము. ఆ మహిమలోకి వర్ధిల్లే నిమిత్తము దేవుడు మనకు అనేకమైన సదుపాయాలు అనుగ్రహించాడు. అవును, బైబిల్ గ్రంథాన్ని గ్రంథస్థం చేయించి మన భాషలో మనం చదువుకొని అర్థం చేసుకునే రీతిగా మనకు అనుగ్రహించాడయ్యా. అందుకని బైబిల్ గ్రంథాన్ని తరచుగా మనం చదువుకుంటాము, ధ్యానిస్తూ ఉంటాము. అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు బోధకుడుగా ఆయన అనుగ్రహించినాడు. సంఘంగా చేరొస్తాం. మరి ఇంటికి ఒంటరిగా మనం బైబిల్ చదువుకున్నాం, ధ్యానిస్తాము. కుటుంబంగా మనం మరి ప్రార్థన కలిగి ఉంటా ఉన్నాము. దేవుని వాక్యం చదువుకుంటాము, ధ్యానిస్తూ ఉంటా ఉన్నాము. అదే సందర్భంలో సంఘముగా కూడాను సంఘంగా మనం ధ్యానించినప్పుడు మరి ఇందాక అన్నానుగా, మన ప్రతి ఆదివారం లాగా మరి ఉదయాన్నే చేసి ఎందుకు వస్తా ఉన్నారు? ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నారు? పాటలు పాడుతా ఉన్నారు, వాక్యం ధ్యానిస్తా ఉన్నారు అంటే ఇవి మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదిగి వర్ధిల్లేదానికి ప్రభు అనుగ్రహించే సదుపాయాల్లో ఒక సదుపాయము. ఈ సదుపాయాలన్నింటినీ మనం ఉపయోగించుకొని మన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఎదిగి వర్ధిల్లాలి. సరే, ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగము ఇది మూడో అధ్యాయంలో మరి ప్రత్యేకంగా ఈ మూడో అధ్యాయాలు 3 సంఘాల గురించి రాయబడినాయి. సార్దీసులో ఉన్న సంఘము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము, లవొదికయ సంఘము. ఈ మనం చదువుకున్న వాక్య భాగం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఈ సంఘంలో ప్రభు తను తాను ఆ సంఘానికి ప్రత్యక్షపరుచుకున్న విధానము మనము 7వ వచనం చూస్తా ఉన్నాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చూడండి, దావీదు తాళపు చెవి కలిగి ఉన్నాడు, సత్య స్వరూపి పరిశుద్ధుడినైన యేసుక్రీస్తు ఆయన తను తాను పరిచయం చేసుకున్న విధానం మనకు ఆ కనబడుతుంది. కింద భాగం మనం చూసినట్లయితే, నేను నిన్ను ప్రేమించితిని అంటే మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడనమాట. ప్రేమించిన విధానం కూడా ఇక్కడ రాయబడింది. అదే సందర్భంలో మరి నీ క్రియలు 8వ చూస్తున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము విడువనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. చూడండి, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దావీదు తాళపు చెవి కలిగిన వాడు అతను కానీ తలుపు తీసుకుంటున్నాడు. దాన్ని దేవుడు కూడా దాన్ని వేయలేడు. నేను మూసిన దాన్ని ఎవరు తెరవలేరు. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ దినాల్లో మరి ద్వారపు తలుపు మరి ఆ తాళపు చెవి మనకు తెరిచి మనకు
సువార్త ప్రకటన చేసేదానికే ఎంతో అద్భుతమైన సదుపాయాన్ని దేవుడు అనుగ్రహించాడయ్యా. చూడండి ఎంత గంభీరంగా నిజంగా చెప్పాలంటే ఈ కరోనా ప్రారంభించిన దినప్పటి నుంచి కూడాను ఎంత మరి చూడండి ఎంత గంభీరంగా జరుగుతున్నాయంటే ఎంతో గంభీరంగా ఆన్‌లైన్‌లో కూడాను చూడండి. కొన్ని దినాలైతే ఉదయం 4:30కు కూడా కనెక్ట్ కాల్స్ వస్తున్నాయ్యా. రాత్రి 10:30 వరకు కూడాను ఆన్‌లైన్‌లో మీటింగ్ జరుగుతూనే ఉన్నాయి. ఏమి ఇవన్నీ కూడాను అంటే తలుపు తెరవబడిన తలుపు ద్వారం మనందు తెంచబడి ఉంటే అనేక ఆత్మలో రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడాలని దేవుని యొక్క మహా గొప్ప సంకల్పము. చూడండి తీసున్నాను. ఆ తలుపు తీసున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ శక్తి కొంచెమై ఉన్నను. శక్తి కొంచెమే ఉందంట. అంటే శక్తి కొంచెం అంటే సువార్త ప్రకటన చేసే విషయంలో అంత పెద్ద సామర్థ్యత లేదు అని మనకు అర్థమవుతుంది. నీ శక్తి కొంచెమే. ఈ విషయం అర్థం చేసుకోవాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 51, 52 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఉపమానాలు చెప్పి మరి 7 ఉపమానాలు అయిపోయిన తర్వాత ఒక అదేమంటున్నాడంటే, "ఇవి మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి ప్రభు" అన్నాడు. అప్పుడేమంటున్నాడంటే, "పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను, పాత పదార్థములను ఎలుకు తీసుకొచ్చే ఇంటి యజమానిని పోలి ఉంటాడు." చూడండి ఎలా ఉంటాడంట, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన శాస్త్రి. శాస్త్రి అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నవాడు, దాన్ని ధ్యానించిన వాడు, దాన్ని అనుసరించి జీవిస్తూ ఉంచిన ఆ వ్యక్తి ఇతరులకు వాడికి అర్థమయ్యే రీతిగా బోధిస్తా వచ్చాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమన్నాడంటే యేసుప్రభు శిష్యుడైపోయాడు. అంటే యేసుప్రభు శిష్యుడేనంటే సంఘమును గూర్చిన సత్యాలు అనేకమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ ఆ దైవజనుడికి బోధించినాడు. అలాంటి దైవజనులు నేను చాలా మందిని ఎరుగుదునులే. ఈ మాట చెప్పినప్పుడల్లా కూడా 1971 నేను నా మొట్టమొదటి అపాయింట్‌మెంట్ ఏడో నెల, ఏడో తారీఖు, 12వ నెల 1971 మదనపల్లిలో చేరా. అప్పుడు నాకు 22 సంవత్సరాల వయసే. వివాహం కూడా కాలేదు. అక్కడ ఒక దైవజనుడొచ్చినాడు. 60 సంవత్సరాల వయసుంటది. ఆ యొక్క ఆహ్, మరి ఆ దైవజనుడు ఒక టీబీ పేషెంట్‌ని కదిరి నుంచి మదనపల్లికి తీసుకొచ్చాడు. చూడండయ్యా! అంటే ప్రభువు నమ్ముకున్న వారు ఎలాగా సేవ చేస్తారో, రక్షణ పొందినామనే దానికి గుర్తుల్లో ఒక గుర్తేంటంటే, ఇట్లా సత్కార్యాలు, మరి సహాయం, మంచి కార్యాలు చేయటం. ఆ దైవజనుడు ఎట్లేంటి తెలుసా? అబ్బో! 4 వేదాలు, తారకము, రామాయణం చెప్తా ఉంటే 8 లెక్కపెట్టగలిగారు. చాలా చెప్పినాడు. అవన్నీ కూడా ఒరిజినల్ భాషలో సంస్కృతంలో చదివి, ధ్యానించి ఇతరులకు బోధిస్తూ వచ్చేవాడు. అప్పుడప్పుడు అరణ్యాలకెళ్ళి తలకింద తపస్సు చేసేవాడయ్యో. ఎందుకు? ఎలాగైనా తన ఆత్మ దేవుని చేరుకోవాలి. అయితే దైవజనుడు ఒక భైరవ దేవత దేవాలయం పూజారి కూడాను. దేవుని మహా కృపను బట్టి ఆయన ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొందినాడులే. అంటే ఇది మాట అంటున్నాడు. ఎట్లాగో మరి అంత జ్ఞానము కలిగిన వ్యక్తి ఇప్పుడు దీనికి మంచి సాదృశ్యం ఎవరయ్యా అంటే అపోస్తులైన పౌలే. అపోస్తులైన పౌలు తన గురించి ఆయన సాక్ష్యం చెప్పినాడు. ధర్మశాస్త్ర ప్రకారం అనింద్రను గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. దాని ప్రకారం అనుసరించి జీవిస్తూ వచ్చిన ఆ వ్యక్తి యేసుప్రభుని విశ్వాసం ఉంచి రక్షణ పొందినాడు. యేసుప్రభు శిష్యుడైనాడు. సంఘానికి వచ్చే సత్యాలు అనేకమైనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాడు. అంటే ఈ వ్యక్తి ఈ శాస్త్రికి అంటే పరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన శాస్త్రి ఎలా ఉంటాడంటే, తన ధననిధిలో ఉండి కొత్త పదార్థములను, పాత పదార్థాలను వెలికి తీసుకువచ్చే ఇంటి యజమానిని పోలి ఉంటాడు.
అయ్యా అలాంటి సామర్థ్యము ఈ సంఘంలో ఉండే విశ్వాసులు లేదు. లేకపోయినా సరే దేవుడు ఎంత ఘనముగా వాళ్ళని వాడుకున్నాడు అంటే, అంత ఘనముగా లేకపోతే కూడాను నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగడం లేదు. ఇదిగో తలుపు ఎదుట తీసించున్నాను. మరి ఈ సంఘంలో విశ్వాసులు ఎవరికి సాధిస్తూ చెప్పుకోవచ్చు అంటే, ఒక పల్లెటూరి ముసలమ్మకు సాధించుకొని చెప్పుకోవచ్చు. ఆ అమ్మ బైబిల్ కూడా చదువుకోలేదు. చదువు రాదు ఆమెకి. అదే సందర్భంలో మరి ఆ అమ్మ చదువు కూడా రాలేదుగా. ఏం చేస్తదంటే ఆమె చేసే పనంతా ఏంటంటే, గంటల తరబడి అనేక ఆత్మరక్షణ కొరకు ఆమె ప్రార్థన చేసేది. అదే సందర్భంలో పోనీ ఒక స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేసారనుకున్నాం. 2, 3 దినాలు. ఆ ప్రక్కింటి వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, "అయ్యా! ఇట్లాంటి దైవజనులు చాలా దూరం నుంచి వస్తున్నారు. మీరు కూడా రండి దేవుని వాక్యం వినంటే" వాళ్ళకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మరి మందిరానికొచ్చారు. వాక్యాన్ని విని వాళ్ళు రక్షణ పొందడానికి ఆస్కారం ఉందాయన. ఏమి లేదు. ఒక చిన్న కరపత్రం ఇచ్చి, ఆ కరపత్రం చదువుకొని రక్షణ పొందిన ఉన్నారు. దాన్ని పోతూ, పోతూ దారిలో పడిన కరపత్రాన్ని తీసుకొని చదివి రక్షణ పొందినవాళ్ళు ఉండరయ్యా. అంటే ఇంత చిన్న సామర్థ్యం. వాళ్ళకి శక్తి లేదు. నీకు శక్తి నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామము ఎరుగడం లేదు. ఇలాగా మనం చేసే ఈ చిన్న పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మల రక్షణ కొరకు ఘనకార్యాలు ఘనంగా ఆయన వాడుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు కదయ్యా. సరే, రేపు నేను త్వరగా వచ్చుస్తున్నాను అంటున్నాడు ప్రభు. నేను త్వరగా వచ్చుతున్నాను. ఎవడునూ నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము. కిరీటము. కిరీటాలంటే రేపు యేసుక్రీస్తు ఆయన పరిపాలనలో మనం ఉండబోయే ఆ స్థానము, ఉన్నతి, ధన్యత దేని మీద ఆధారపడిందంటే, ఎన్ని కిరీటాలు మనం సంపాదించుకుంటామో అన్ని కిరీటాల మీద, మహిమలో ఎంత ఔన్నత్యానికి దిగవర్ధిల్లామో దాని మీద, ఎంత మంచి భవనం మనకు పరలోకంలో నిర్మాణం చేయబడిన దాని మీద, ఎంత ధనాన్ని పరలోకంలో పుచ్చుకున్నావో దాని మీద ఆధారపడుతున్నాయి. ఈ సందర్భాలు మనం ఏమనుకుంటామంటే, రేపు మరి యేసుక్రీస్తు ప్రభు ఆ న్యాయపీఠం ఎదుట బహుమానాలు ఇచ్చేటప్పుడు ఇలాగ ఈ సుబ్బరాజు గారు, పౌరు భక్తులు లాంటి వారికి ప్రథమ బహుమానాలు దొరుకుతాయేమో అనుకుంటా ఉంటాం. కానీ ఒక నేనన్నట్టు ఆ పల్లెటూరి ముసలమ్మకు చదువుతుందిరాని ముసలమ్మ వీళ్ళకంటే మరి ప్రథమ స్థానం మొదటి బహుమానం ఆమె పొందిందంటే మనం ఆశ్చర్యపడతాం. అందుకనే కిరీటాలకున్న పేర్లు ఒక కిరీటానికి పేరేంటంటే ఆహ్, ఆ ఆశ్చర్యంతో కూడిన కిరీటం. ఆ విషయం కూడా చూసుకొని మరి త్వరగా మనం సమయం అవుతుంది గనుక వెళ్ళిపోతాం. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 19, 20 వచనాలు చదువుతానయ్యా. ఏలయనగా మా నిరీక్షణను ఆనందమైనను అతికిరీటమైన ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయనతో మీరే గదా! నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. చూడండి, తెస్సలోని సంఘంలో ఉండే అవిశ్వాసుల గురించి పౌలు అంటే మా ఆనందమును, అతిశయము ఎవరు మీరే అంటా ఉన్నారు. ఈ కిరీటానికి ఏమని పేరంటే అతిశయ కిరీటము. అతిశయ కిరీటం తెలుగులో ఉంది గానీ, ఇంగ్లీష్‌లో చెప్పాలంటే క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అని ఉంది. మనం దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే, ఆనందముతోను, ఆశ్చర్యంతో కూడా నిండిన కిరీటము. అంటే పౌలు భక్తుల యొక్క పరిచర్య ద్వారా అనేక మంది విశ్వాసులు రక్షణకొచ్చారు. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట వాళ్ళందరూ ముందుకొచ్చి, "అయ్యా! అయ్యా! అయ్యా! ఫలానా దినాన మీరు సువార్త చెప్పిన దాని వల్ల నేను ప్రభువుని విశ్వాసం ఉంచి రక్షణ పొందినాను." రీతిగా అనేకులొచ్చి మరి ఆయన్ని చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది దీనికి. అబ్బా! ఈ వ్యక్తికి ఎప్పుడో ఒకసారి యేసులో నమ్ముకొని చెప్పినాను కానీ, అతని కొరకు ఎక్కువ కూడా నేను ప్రార్థన చేసినట్లేదే. అయినా మరి రక్షణ పొందడానికి నాకు కావాల్సిన బహుమానం నాకొచ్చిందని చెప్పి ఆశ్చర్యపడతా ఉంటాం. ఈ రీతిగా మనము అంటే ఈ కిరీటం గురించిన విషయం మరి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. అవి మనకు
సమయం లేదు గనుక ఇంకోసారి మాట్లాడుకుందాం. సమయం ఇస్తే. ఇప్పుడు ఆయనేమంటున్నాడంటే, రాకుండా జ్ఞాపకం చేసి నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటం అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. మరి భూమి మీదకి రాబోయిన శ్రమల గురించి కూడా నేను ఒకటి 2 మాటలు చెప్పాలనుకున్నాను కానీ, మనకి సమయం లేదు గనుక ఒకే మాట చెప్పి నా దాటిపోతాను. శోధన కాలం అంటే మనము పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలో ఎదిగే నిమిత్తం దేవుడు ఉపయోగించే సాధనాల్లో ఒక సాధనం ఏమిటంటే శ్రమ. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుట వలన నిజమే పరలోకం మనకిచ్చేశాడు. భూసంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అదే సందర్భంలో మన విశ్వాసము బంగారం లాంటి విశ్వాసం మేలిం బంగారంగా మారాలి అంటే అది భయంకరమైన అగ్ని పరీక్ష గుండా పోవాలి నాయనారా. అంటే మహిమలో మనం ఎదిగి వర్ధిల్లే నిమిత్తం దేవుడు ఉపయోగించే లేకుంటే మనకు అనుగ్రహించే సదుపాయాల్లో ఒక సదుపాయం ఏంటంటే శ్రమలు. కనుక భూలోకంలో శ్రమలంటే ఆ శ్రమలు మనం ఎంతైతే ఓర్చుకోగలమో అంతే వస్తాయిలే. శ్రేష్టమైన భక్తులకి ఎక్కువ శ్రమలొస్తాయి. కొంచెం కొంచెం ఆహ్, క కలిగి ఉన్న మనకైతే కొన్ని కొన్ని శ్రమలే కొద్ది శ్రమలే వస్తా ఉంటాయిలే. అదే సందర్భంలో యేసు ప్రభువు రాకడప్పుడు మనం ఎత్తబడతామో, భూలోకంలో 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలుంటాయ్యా. ఆ శ్రమ కాలము ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగం యొక్క రక్షణ కొరకు కేటాయించబడిన సమయం. ఈ దినాల్లో అయితే ఇశ్రాయేల్ జనం చాలా తక్కువ మంది రక్షణ పొందుతా ఉన్నారు. రేపైతే శ్రమ కాలంలో జనాంగం రక్షణ పొందుతారయ్యా. ఈ విషయాన్ని రోమిలికి రాసిన పత్రిక 11 అధ్యాయము 25 వచనం నుండి 27 వచనం చదువుకున్నట్టే సరిగ్గా మనకు అర్థమవుతాది. జనాంగం ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఆ ముద్దను ఆక్రాంత అందరూ అది శోధన కాలం అంటే మరి భూలోకంలో పరీక్ష ఉంది. కాకపోతే దేవుడు చేసిన మనకు వాగ్దానాలు ఆ 3 చూసుకొని మనం ముగించేసుకున్నాం. మరి 12వ వచనం చదువుతున్నాను. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగొచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను. చూడండి 3 పేర్లు. అంటే దేవుని పేరు, నూతన యెరూషలేము అని ఒక పట్టణం యొక్క పేరు, మరి నా క్రొత్త పేరు అని ప్రభువు మరి తన కొత్త పేరుని కూడా చెప్తా ఉంటున్నాడు. ఇదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మరి ఇక్కడ కూడాను క్రొత్త పేరు అనే మాట కనపడుతుందయో. అది ఒక పెర్గము సంఘానికి చెప్తూ ఆయనేమంటున్నాడంటే, మరి వాళ్ళకి ఇవ్వబోయిన వాగ్దానం కూడా చూద్దాం. 17వ వచనంలో చదువుతాను. 2వ అధ్యాయం 17వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్ల రాత్రి ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికీ తెలియదు. ఇక్కడ చూడండి. ఇక్కడ పేరేంటంటే విశ్వాసి గురించి ఏమంటున్నాడంటే, మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. మరుగైన మన్నా అంటే ఆత్మ పరలో అయితే ఆత్మ సంబంధ ఆహారాన్ని పొందే విధానాలు చాలా ఇవ్వబడినాయి. అవి కూడా ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం ధ్యానించుకుని అయినా మన సహోదరులు చాలా మంది మాట్లాడుతున్నారుగా. వాళ్ళ ద్వారా కూడా మనం నేర్చుకునే దానికి ఆస్కా ఉంటా ఉంది. మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుంటదంట. ఏంటా కొత్త పేరు? పొందిన వానికే కానీ ఇంకెవ్వరికీ తెలియదు. ఏయ్యా! సరే ఈ కొత్త పేరుని గురించి నేను చెప్పాలనుకున్నాను గానీ, మరి సమయం లేదు గనక దాటిపోతా ఉన్నాను. మరి ఆ క్రొత్త పేరు ఒక్క మాటలో చెప్తున్నాను. మరి ఆ క్రొత్త పేరు ఏంటి అంటే, రేపు మనం పొందబోయే బహుమానము. అంటే మన స్థానము, మన ర్యాంకు.
ఇందాక నేనేమన్నాను, ఆ బహుమానించే సందర్భంలో మనమేమో పౌలు భక్తులు లాంటి పెద్ద పెద్ద భక్తులకి మొట్టమొదటి ర్యాంక్ వస్తదనుకుంటాము. అయితే పల్లెటూరు ముసలమ్మకు మొదటి ర్యాంక్ వచ్చిందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటాం. ఆ రాతి మీద పేరు రాయబడింది ఏమనంటే నంబర్ 1 ఫలానమ్మ అంటే అబ్బా! అట్లాగా ర్యాంక్. సరే యేసుక్రీస్తు ప్రభువుకి కొత్త పేరు. నా కొత్త పేరు దాని మీద రాసినన్నాడు. ఇదే విషయాన్ని 19వ అధ్యాయము 18 కూర్చున్న విషయం రాస్తున్నాం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికిని తెలియదు. చూడండయ్యా. ఆయనకే కానీ మనకి కొత్త పేరు. ఇక్కడ 16వ వచనం కూడా చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుకి 2 పేర్లు చెప్పబడున్నాయి. ఒకటేమో దేవుని వాక్యం అనే పేరు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే పేరు రాయబడినాయి. ఏవి ఈ 2 పేర్లు ఏదైనా ఒక పేరు అయి అయి అయ్యుండొచ్చా? హుహు. ఆ పేరు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. చాలా మంది భక్తులు ఏమంటారంటే, రాయబడిన దాని గురించి ఎందుకయ్య ఆలోచించాలంటారు. హుహు. నా అనుభవం ఏంటంటే రాయబడిన పడకుండా ఉండేదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకొచ్చినప్పుడు, దాని గూర్చి కాస్త మనం ధ్యానించినట్లయితే, అనేకమైన లోతైన శ్రేష్టమైన సత్యాల్ని మనకు నేర్పిస్తాడు. కనుక ఈ క్రొత్త పేరును అంటే, మనం పొందబోయే క్రొత్త పేరు ప్రభుని యేసు ప్రభుకు ఉండ ఉండ పెట్టబడిన ఆ క్రొత్త పేరు దాని గూర్చి ధ్యానించండి. నేను కొత్త పేరు మనం పొందబోయే కొత్త పేరుని చెప్పానుగా ర్యాంక్ అని. ఈ కొత్త పేరు ఏమై ఉంటాది? నిజం చెప్పాలంటే కొన్ని సత్యాలు మరి ఇట్లాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించి, గొప్ప సంతోషం అనిపించే కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది ఏమైతేనేమి ఈ కొద్ది సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాము. ఈ ఆఖరా దినాల్లో ఉంటున్న మనము మన బాధ్యత అంతా ఏంటంటే, ఒకటి రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, మహిమలో, పరిశుద్ధతలో ఎదిగొందిల్లాలి. రెండవది అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. మరొకసారి జ్ఞాపకం శక్తి కొంచెమైనను సరే, ఒకవేళ నాలాంటి వృద్ధులు ఇక్కడికి, అక్కడికి ఎళ్లి సువార్త ప్రకటన చేయలేకపోతే కూడాను, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేసినప్పుడు దైవజనుల్ని వేరే వాళ్ళని పంపించి ఆత్మల్ని రక్షణలోకి తీసుకొస్తాడు. విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆఖరి దినాల్లో ఉంటున్న మనము ఈ కొద్ది సమయాన్ని సద్వినియోగపరుచుకొని రేపు ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసు అని పిలువబడే ఆ పిలుపుకు పాత్రగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాను. అయ్యా నాకు ఈ సమయం ఇచ్చిన ఈ టీం వారికి మా కుటుంబ తరపున వందనాలు చెప్తా ఉన్నాం. అవును, ఈ రీతిగా మనము ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోయే ఈ మహాకృపా భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అయ్యా అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఇంతవరకు నీ దాసుని మీరు నిలవబెట్టి నీ దాసుడు ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభా నీకు కృతజ్ఞతలయ్యా. దేవా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో మీరు మమ్మల్ని పిలుస్తానని దేవా మీ సెలవిచ్చిన ప్రకారము తండ్రి ప్రభా, నీ యందు విశ్వాసముతో, నీ యందు భయభక్తులతో దేవా నీ సాక్షిగా ఈ లోకంలో జీవించిన వారికి తండ్రి ప్రభా, దేవా అందరికంటే ముందుగా మీరు పిలిచే దేవుడుగా మీరున్నందుకు దేవా నీకు కృతజ్ఞతలయ్యా. దేవా సదాకాలం నుంచి ఆ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయుటకు దేవా నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకున్నట్టుకు నిత్యము నీతో ఉండుటకు స్థిరపరచుటకు మీరు మమ్మల్ని ఎంచుకున్న విధానాన్ని బట్టి ప్రభా నీ కృతజ్ఞతలు. దేవా నీ వాక్యము బోధించిన నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి.
మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని మీరు అంకులకు మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. దేవా, అదే విధంగా తండ్రి, ఇక ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, విశ్వాసంలో స్థిరపరచండి. నీ రాకడ కొరకు దేవా సిద్ధపడి ఉండే మనసును, దేవ ఆత్మీయ జీవితాన్ని మీరు మాకు దయచేయండి. మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని మీరు సెలవిస్తున్న రీతిగా దేవా, నీ యొక్క రాకడ సమయంలో తండ్రి ప్రభా మేము మొదటి వారుగా ఉండుటకు నీ కృపను మీరు దయచేయమని, ఓ కొత్త పేరుతో మీరు మమ్మల్ని అలంకరించి నీ నిత్య రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు అంతము వరకు మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలిగిన ఆత్మీయ జీవితాన్ని, స్థిరమైన హృదయాన్ని మీరు కలుగు చేసి నీ రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరిచి నడిపించమని, చెరువు చెబుడులను దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.